Children, observe another topic in the circulatory system, that is the cardiac cycle. This topic also useful for you, how heart pumps the blood into the blood vessels. This is also important for your examination purpose. This ask for 4 marks or 2 marks or 1 mark. The human heart starts beating around 21 days during the embryonic development. Refer reproduction chapter. You have this chapter, 5th chapter in your 10th class biology. If it stops beating, it result in the death of a person. It means the human heart starts beating around 21 first day. అంటే ఎంబ్రియో ఏర్పడ్డప్పుడు, it means you studied in your previous classes, that means in 8th class, sperm release from tests, ova release from ovary, fusion of ova and sperm result the zygote after development into embryo. This embryo's development 21st day the heartbeat starts. When the heartbeat stop, then the man death, అతడు చనిపోయినట్టు అర్థం. 1 contraction and 1 relaxation of atria and ventricle is called 1 cardiac cycle. Children, observe in your examination purpose, ask for 1 mark. What is cardiac cycle? 1 contraction and 1 relaxation of atria and ventricles is called 1 cardiac cycle. 1 contraction, 1 relaxation అంటే కాంట్రాక్షన్ అంటేనేమో ఈ హార్ట్ మజిల్స్ ఉన్నాయి కదా, కాంట్రాక్షన్ అంటే దగ్గరికి ఒత్తుకుంటాయి. ఒత్తుకుంటాయి, ఫస్ట్ ఏట్రియా ఒత్తుకుంటాయి. ఇలా ఒత్తుకున్నప్పుడు అంటే కాంట్రాక్షన్ జరిగినప్పుడు, అంటే ప్రెషర్ చేసినప్పుడు ఇందులో ఉన్న బ్లడ్ ఇందులోకి వస్తుంది, ఇందులోకి వస్తుంది. ఇదేంటి, పై ఉన్నాయి ఏంటి, ఏట్రియం, కింద ఉన్నాయి వెంట్రకిల్. అంటే 1 కాంట్రాక్షన్ అండ్ 1 రిలాక్షన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రకిల్స్, ఇవి కూడా కాంట్రాక్షన్ జరుగుతాయి. జరిగినప్పుడు బ్లడ్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇదేంటిదో తెలుసా, ఇది పల్మనరీ ఆర్టరీ. మరి ఇందులో కాంట్రాక్షన్, ఇది కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఇది కూడా కాంట్రాక్షన్ జరుగుతుంది, వెంట్రకిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. అప్పుడు బ్లడ్ గోస్ ఇన్ టు ది అయోర్టా pumps the blood into body parts. So 1 contraction and 1 relaxation of atria and ventricle is called cardiac cycle. Next, so we start with the imagination that all the 4 chambers of the heart are in relaxed state. ఒకవేళ హార్ట్ అనేది రిలాక్స్ స్టేట్ అంటే నో కాంట్రాక్షన్ అండ్ 1 రిలాక్షన్ చేయకుండా, అంటే హార్ట్ అనేది దాని పంపింగ్ చేయకుండా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్. పంపింగ్ చేయకుండా ఉంటే దట్ డెత్, కానీ మనం అర్థం చేసుకోవడానికి రిలాక్స్డ్ స్టేట్లో ఉందని అనుకొని మనం ఎలా కాంట్రాక్షన్ రిలాక్షన్ జరుగుతుంది, బ్లడ్ ఎలా ఏ ఛాంబర్ నుండి ఏ ఛాంబర్లోకి వెళ్తుంది, బ్లడ్ ఎలా పంప్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం ఈ ఇమాజినేషన్ చేసుకుంటున్నాం. అలా బ్లడ్ మజిల్స్ అనేవి రిలాక్స్డ్ స్టేట్లో ఉండడాన్ని డయాస్టోల్ అంటారు. గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, డయాస్టోల్. ద బ్లడ్ మజిల్స్ ఇన్ ది రిలాక్సేషన్ పీరియడ్ ఈజ్ కాల్డ్ డయాస్టోల్. బ్లడ్ ఫ్రమ్ వీనా క్యావా అండ్ పల్మనరీ వీన్స్ ఎంటర్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియా రెస్పెక్టివ్లీ. అంటే ఇవి ఎప్పుడైతే ఈ బ్లడ్ మజిల్స్ అనేవి రిలాక్స్డ్ మూడ్లు, డయాస్టోల్ మూడ్లో ఉన్నాయో అప్పుడు
బ్లడ్ కమ్స్ ఫ్రమ్ వీనా క్యావా, మనం చదివినాం సుపీరియర్ ఇన్ఫీరియర్ వీనా క్యావా నుంచి బ్లడ్ ఈ రైట్ ఏట్రియంలోకి, తర్వాతకి ఈ పల్మనరీ వీను లెఫ్ట్ ఏట్రియంలోకి బ్లడ్ తీసుకొని వస్తుంది. దట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఇన్ ద రిలాక్షన్ పీరియడ్ ద బ్లడ్ comes into the right atrium by the vena cava, left atrium by the left atrium, right atrium, left atrium. Blood from vena cava and pulmonary veins enter the right and left atrium respectively. Now the atria contract, forcing the blood to enter into the ventricles. Now blood enter into the right and left atria. When the atria contract అంటే ప్రెజర్ చేసినప్పుడు, ఈ మజిల్స్ ప్రెజర్ చేసినప్పుడు, ఇది మొత్తం ఈ బ్లడ్ మజిల్స్ అనేవి ఇక్కడున్న బ్లడ్ మీద ప్రెజర్ చేసినప్పుడు, ఇక్కడున్న బ్లడ్ మీద ప్రెజర్ చేసినప్పుడు ఈ బ్లడ్ అనేది ఎంటర్ ఇంటూ రైట్ వెంట్రకిల్ ఫ్రమ్ ది రైట్ ఏట్రియం, right left atrium to the left ventricle. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో నుంచి రైట్ వెంట్రకిల్లోకి, లెఫ్ట్ సైడ్ నుండి లెఫ్ట్ వెంట్రకిల్లోకి బ్లడ్ అనేది ఎంటర్ అవుతుంది. నౌ ద ఏట్రియా కాంట్రాక్ట్ ఫోర్సింగ్ ద బ్లడ్ enter into the ventricles. When the ventricles are filled with blood, they start contracting and atria start relaxing. The aperture between the atria and ventricles is closed by walls. On ventricle contraction due to pressure, the blood moves into the aorta and pulmonary artery. When the walls are closed forcefully, we hear a sound lub. We hear a sound lub. See the children, when the blood enter into the ventricles, ventricle muscles contract. ఇవి మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు, అంటే ప్రెషర్ చేసినప్పుడు బ్లడ్ ట్రై టు ఎంటర్ ఇంటూ దిస్ ఈజ్ పల్మనరీ ఆర్టరీ, దిస్ ఈజ్ అయోర్టా. enter why here aperture between right atria and right ventricle, left atria and left ventricle, here one హోల్స్ ఉన్నాయి, ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి, కానీ పోదు, ఈ బ్లడ్ అనేది పైకి పోదు, ఇటే పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాల్స్ అనేవి ఉంటాయి, మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం. ఇది ట్రైకప్సిడ్ వాల్, ఇది బైకప్సిడ్ వాల్. ఇవి క్లోజ్ అవుతాయి, అప్పుడు బ్లడ్ ఎంటర్ ఇంటూ దిస్ పల్మనరీ ఆర్టరీ అండ్ అయోర్టా. సో వెన్ ద వాల్స్ క్లోజ్డ్, అలా క్లోజ్ అయినప్పుడు వన్ సౌండ్ వస్తుంది. దట్ సౌండ్ ఈజ్ కాల్డ్ lub. When the ventricle start relaxing, the pressure in the ventricle is reduced. The blood which has entered the arteries tries to come back into the ventricles. These valves which are present in the blood vessels are closed to prevent backward flow of the blood into the ventricles. Now we can listen the dull sound of the heart dub. The atria are filled up with blood and are ready to pump the blood into the ventricles. Now blood enter into the, ఇందాక స్టెప్లో తెలుసుకున్నాం, ఇది వెంట్రకిల్ల నుండి బ్లడ్ ఇవి క్లోజ్ అయినప్పుడు బ్లడ్ ఈ ఆర్టరీస్లోకి వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీ అయోర్టాలోకి వెళ్తుంది. వెళ్ళినాక ఇక్కడికి బ్లడ్ వెళ్ళిపోయింది, ఈ బ్లడ్ వెసల్స్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ ఉన్న వెంట్రకిల్స్ రిలాక్సేషన్ అవుతాయి. రిలాక్సేషన్ అంటే మళ్ళీ ఇంత మునుపు ఉన్న స్టేట్లోకి వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు ఇందులో ఉన్న బ్లడ్
మళ్ళీ ఇక్కడ ప్రెషర్ ఇందులో లో ప్రెషర్ ఏర్పడుతుంది, ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బ్లడ్ ట్రైస్ టు రిటర్న్ టు ది వెంట్రకిల్స్, అంటే వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది. బట్ హియర్ వాల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా, ఏది ఇక్కడ పల్మనరీ వాల్వ్, ఇక్కడ సిస్టమిక్ వాల్వ్ ఉంది, ఇవి క్లోజ్ అవుతాయి. దెన్ వి హియర్ ద సౌండ్ ఆఫ్ డబ్. ఇక్కడ ఉన్న ఆర్టరీస్కి మధ్య ఉన్న వాల్స్ క్లోజ్ అయినప్పుడేమో లబ్ అనే సౌండ్ వస్తుంది, ఇక్కడ ఆర్టరీస్కి మరి వెంట్రకిల్స్కి మధ్య ఉన్న వాల్స్ క్లోజ్ అయినప్పుడేమో డబ్ అనే శబ్దం వస్తుంది. సో వి హియర్ repeatedly sound of the lub and dub, if you also familiar for this sound. See, contraction of atria, flow of the blood into ventricles. ఇవి కాంట్రాక్షన్ అయినప్పుడు బ్లడ్ ఇందులోకి వస్తుంది. కాంట్రాక్షన్ ఆఫ్ వెంట్రకిల్స్, ఏవి వాల్స్ క్లోజ్డ్, బ్లడ్ ఫ్లోస్ ఇంటూ ఆర్టరీస్. ఇవి కాంట్రాక్షన్ అయినప్పుడు బ్లడ్ ఇందులోకి వెళ్తుంది, అప్పుడు ఇవి ఇక్కడ ఉన్న వాల్స్ అనేవి క్లోజ్ అవుతాయి. రిలాక్షన్ ఆఫ్ వెంట్రకిల్స్, ద క్లోజింగ్ ఆఫ్ ఏట్రియా వాల్స్ డబ్. ఇప్పుడు ఇందులోకి ఉన్న బ్లడ్ వెనక్కి రావడానికి ట్రై చేసినప్పుడు ఇవి వాల్స్ అనేవి క్లోజ్ అవుతాయి, అప్పుడు మనకి డబ్ అనే శబ్దం వస్తుంది. ద సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఇన్ ద హార్ట్ విచ్ ఆర్ cyclically repeated are called cardiac cycle. The cardiac cycle includes an active phase of systole, inactive phase of diastole. అంటే కార్డియాక్ సైకిల్లో యాక్టివ్గా ఉండేది అంటే కాంట్రాక్షన్ జరిగిన దాన్ని ఏమో సిస్టోల్ అంటాం, రిలాక్షన్ జరిగిన దాన్ని డయాస్టోల్ అంటాం. The time needed for atrial contraction is atrium contraction జరగడానికి 0.11 to 0.14 సెకండ్స్ పడుతుంది. The time needed for ventricular contraction 0.27 to 0.35 సెకండ్స్ పడుతుంది. The time needed for relaxation of both auricles and ventricles, that is joint diastole, is about 0.4 seconds. The whole process is completed in approximately 0.8 seconds. అంటే ఏట్రియం కాంట్రాక్షన్ జరగడానికి 0.11 to 0.14, వెంట్రకిల్ కాంట్రాక్షన్ జరగడానికి 0.27 to 0.35 సెకండ్స్ పడుతుంది. ద టైమ్ నీడెడ్ ఫర్ రిలాక్షన్ అంటే ఏట్రియము అండ్ వెంట్రకిల్ రిలాక్షన్ జరగడానికి అంటే డయాస్టోల్ జరగడానికి 0.4 సెకండ్స్ పడుతుంది. అదే మొత్తం అంటే కాంట్రాక్షన్ రిలాక్షన్ మొత్తం ప్రాసెస్ జరగడానికి 0.8 సెకండ్స్ పడుతుంది. బ్లడ్ ఈజ్ పంప్డ్ ఇంటూ ద బ్లడ్ వెసల్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ద టిష్యూస్ డూ నాట్ రిసీవ్ ద బ్లడ్ continuously but in the form of spurts. When we keep the finger at the wrist where the artery is passing into the hand, we feel the pressure of blood moving in it. This is the pulse. The rate of the pulse will be equal to the number of heartbeats. అంటే మన బ్లడ్ అనేది హార్ట్ ద్వారా రెగ్యులర్గా కంటిన్యూస్గా రాదు. అంటే కాంట్రాక్షన్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు బ్లడ్ వెసల్స్లోకి వస్తుంది, రిలాక్షన్ జరిగినప్పుడు బ్లడ్ వెసల్స్ అంటే వీనా కేవా పల్మరీ వీన్ నుండి బ్లడ్ ఆర్టరీస్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఒకసారి ఈ సీక్వెన్స్గా బ్లడ్ వెసల్స్లోకి రావడం, తర్వాత నెక్స్ట్లో బ్లడ్ వెసల్స్ నుండి మళ్ళీ హార్ట్లోకి పోవడం జరగడం వలన మరి arteries is passing into the hand when we feel the pressure of blood moving in it. మన రిస్ట్ని పట్టుకున్నప్పుడు అది మూవ్ అవుతుంటుంది కదా, రిథమికల్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుందిగా, అందుకనే అంటే రెగ్యులర్ కంటిన్యూస్గా బ్లడ్ పోతుంటే మనకేం ఫీల్ కాదు, ఒకసారి ఆగుతుంది ఒకసారి వస్తుంది కాబట్టి మనం అది అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ చూడండి, డూ యు నో నేమ్ ఆఫ్ ద ఎనిమల్, వెయిట్ ఆఫ్ ద బాడీ, వెయిట్ ఆఫ్ ద హార్ట్, నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్. బ్లూ వేలు 1 టన్నున్నర ఉంటుంది, అంటే దాని హార్ట్ ఎంత ఉంటుందంటే 750 kg ఉంటుంది. అది
నిమిషానికి 7 సార్లు కొట్టుకుంటుంది దాని హార్ట్. ఎలిఫెంట్ 3000 kg 12 to